సిటీలోని ఒక లేడీస్ హాస్టల్ అది. హరిత, సుప్రియ, మేఘన ముగ్గురు బెడ్ మీద దిగులుగా కూర్చుని హాస్టల్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేస్తుందే. నిజమేనే, కాని ఏం చేద్దాం చెప్పు, తినక తప్పదు కదా. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులయ్యిందో. నాకు పదే పదే ఇంటి భోజనమే గుర్తుకొస్తుందే హరిత. నాక్కూడా అంతేనే. మా అక్క చేతి వంట తినాలనిపిస్తుంది. మా ఊర్లో అందరూ మా అక్క వంటను మెచ్చుకుంటారు తెలుసా. అంత బాగా చేస్తుందానే? చాలా బాగా చేస్తుంది. అయితే ఈ ఆదివారం మీ అక్క వాళ్ళింటికి వెళ్దాం. అవునే, మాక్కూడా పల్లెటూరిని చూసినట్టుంటుంది. మీ అక్క చేతి వంట కూడా తిన్నట్టుంటుంది. సరే, ఈ ఆదివారం వెళ్దాం. హరిత చెప్పగానే మేఘన, సుప్రియ సంతోషపడ్డారు. గోదావరిపల్లి అనే పల్లెటూరులో ఉండే పిసినారి చంద్రిక ఆ రోజు వంట చేయకుండా అరుగుమీద కూర్చుని అదే పనిగా ఎదురింటి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే పొలం నుంచి ఆమె భర్త రాఘవ వచ్చాడు. ఏంటి చంద్రిక, అదే పనిగా ఎదురింటి వైపు చూస్తున్నావు? ఆ పిన్ని ఫంక్షన్ హాల్లో పనికి వెళ్ళింది. రంగమ్మత్త ఫంక్షన్ హాల్కి పనికి వెళ్ళడానికి, నువ్వు ఆ ఇంటి వైపు పదే పదే చూస్తానికి ఏదైనా సంబంధం ఉందా చంద్రిక? అని అడుగుతున్న రాఘవకి చంద్రిక అలా ఎందుకు చూస్తుందో అర్థమైంది. కోపంగా చంద్రికని చూశాడు. ఎందుకలా కోపంగా చూస్తారు? నేను పొదుపు చేస్తుంది మనకోసమే కదా. ఈరోజు ఎలాగూ రంగమ్మ పిన్ని ఫంక్షన్లో మిగిలిన అన్నం, పప్పు, చారు, చికెన్, మటన్, ఇంకా బజ్జీలు అన్నింటినీ తీసుకొస్తుంది. అందులో మనకు కొన్ని ఇస్తానని చెప్పింది. ఓహో, ఇప్పుడు ఆమె వచ్చే వరకు మనం ఈ ఆకలి కడుపుతో ఇలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలాగో సాయంత్రం 4 గంటలయ్యింది. ఇంకొక 3 గంటలు ఓపిక పడితే ఫంక్షన్ హాల్ భోజనం కడుపు నిండా తినొచ్చు. ఇదెక్కడి పిసినారితనమే? కష్టపడి పొలం పనిచేసి బాగానే సంపాదిస్తున్నాను కదా. మన తిండేదో మనం తిందాం. అబ్బా, ఏంటండి మీరు? మీకు కొంచెం కూడా ముందు చూపులేదు. మన కష్టం మనం ఎప్పుడైనా తినొచ్చు. ఏ ఖర్చు లేకుండా అన్నపూర్ణాదేవి అన్ని రుచులతో మన ఇంటికొస్తానని చెప్తుంటే అర్థం చేసుకోరు. కాసేపు ఓపికతో ఉండండి అని చెప్పింది. ఏం మాట్లాడినా, ఎంతలా చెప్పినా తన పిసినారి భార్య మారదని రాఘవ అర్థం చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం. హరిత, మేఘన, సుప్రియ పల్లెటూరికి చేరుకున్నారు. బస్సు దిగగానే చల్లటి గాలి వాళ్ళని తాకింది. వావ్ హరిత, ఎంత అందమైన ఊరు! ఇక్కడి గాలి కూడా ఎంత ఫ్రెష్గా ఉంది. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రండి, మా అక్క ఇంటికి వెళ్దాం అని వాళ్లతో కలిసి 10 నిమిషాలు నడిచి చంద్రిక ఇంటికి వచ్చింది. అక్కా అని గట్టిగా పిలవగానే ఇంట్లో లెక్కలు రాస్తున్న చంద్రిక బయటికొచ్చింది. చెల్లిని చూసి సంతోషపడింది. హరిత ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా హలో సిస్టర్, హాయ్ అక్క అని చెప్పగానే చంద్రిక సంతోషం మాయమైంది. చంద్రిక మనసులో, అయ్యో, వీళ్లంతా ఇక్కడే భోజనం చేస్తే బియ్యం ఎక్కువ అవుతుంది, కూరగాయలు అయిపోతాయి, నూనె, పప్పు, గ్యాస్ అన్నీ ఖర్చే. ఎలాగైనా చీకటి పడకముందే వీళ్లను పంపించాలి అని అనుకుంది. అక్కా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు చెల్లి, లోపలికి రండి అని చెప్పింది. ముగ్గురు లోపలికి వెళ్లి కూర్చున్నారు. అక్కా, వాళ్లకు నీ వంట గురించి చాలా చెప్పాను, అందుకే నాతో పాటు వచ్చేశారు. అది విన్న చంద్రిక గుండె ఒక్కసారిగా గుబేలు మంది. తనలో, అంటే వీళ్లు భోజనం చేసి వెళ్తారన్నమాట అని బాధపడింది. కాని పైకి నవ్వుతూ, అవునా చెల్లి, అయితే కాసేపు కూర్చోండి అని కిచెన్లోకి వెళ్ళింది. అన్నీ లెక్క వేసుకొని ఎలాగైనా సాయంత్రానికి ముందే వీళ్లను పంపించాలి, లేకపోతే చాలా ఖర్చవుతుంది. అంత ఖర్చును భరించేంత పెద్ద మనసు నాకు లేదు అని నిర్ణయించుకుంది. హరిత, మేఘన, సుప్రియ లోపల చంద్రిక వంట చేస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే బయట పెద్ద ఉరుము వినిపించింది. క్షణాల్లోనే వర్షం మొదలైంది. చంద్రిక అది చూసి మరింత బాధగా తనలో, ఈ వర్షంలో వెళ్ళమని చెప్పడం కూడా అంతగా బావుండదేమో. ఒకవేళ చెప్పినా చెల్లి ఎలా అర్థం చేసుకుంటుందో తెలీదు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటున్న చంద్రికకి ఒక తెలివైన ఐడియా వచ్చింది. వెంటనే పాత గొడుగు పెట్టుకుని పక్కింటి సులోచన ఇంటికి వెళ్ళింది. ఏంటి చంద్రిక, ఇంత వర్షంలో వచ్చావు? సులోచన, అనుకోకుండా సిటీ నుంచి మా చెల్లెలొచ్చింది. కొంచెం నువ్వు చేసిన బెండకాయ కూరుంటే ఇస్తావా? ఇస్తానుండు చంద్రిక అని లోపలికి వెళ్ళింది. చంద్రిక దిక్కులు చూస్తుండగా సులోచన లోపల నుంచి ఒక గిన్నెలో కూర తీసుకొచ్చి ఇచ్చింది.
చంద్రిక వెంటనే మాధవయ్య బాబాయ్ ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా చంద్రిక? బాబాయ్, అది సిటీ నుంచి చెల్లెలొచ్చింది. పిన్ని వంట బావుంటుంది, వెళ్ళి పిన్ని ఏం చేసినా తీసుకురా అని చెప్పింది బాబాయ్. అందుకే ఇంత వర్షంలో వచ్చాను అని చెప్పింది. మాధవయ్య చంద్రిక రాకని అర్థం చేసుకుని ఒక గిన్నెలో టొమాటో పచ్చడి వేసి ఇచ్చాడు. అలా చంద్రిక మరో ఇంటికి వెళ్ళి కొంచెం సాంబార్ ఇవ్వండి అని సాంబారు తీసుకుంది. ఇంకొక ఇంటికి వెళ్ళి కొంచెం పప్పు ఉంటే ఇవ్వండి అని తీసుకుంది. మరొక ఇంట్లో పెరుగు తీసుకుంది. ఇలా ఒక్కో ఇంటికి వెళ్ళి ఒక్కో వంటకం తెచ్చుకొని ఇంటికి వచ్చింది. అవన్నీ అందంగా గిన్నెల్లోకి మార్చి తానే చేసినట్టుగా వాళ్ల ముందు పెట్టింది. వాటిని మెచ్చుకుంటూ కడుపు నిండా తింటుంటారు. చంద్రిక మాత్రం మనసులో హమ్మయ్యా, ఇంటి సరుకులేమీ ఖర్చు కాలేదు అని సంతోషపడింది. అప్పుడే పక్కింటి సులోచన గిన్నె కోసం వచ్చింది. చంద్రిక, నువ్వు తీసుకొచ్చిన బెండకాయ కూర గిన్నె ఇవ్వు అని అనగానే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. హరిత ఒక్కసారిగా అక్కవైపు చూసింది. ఏం చంద్రిక, కూర కావాలని ఒక ఇంట్లో అడిగితే పర్లేదు, కాని ఊరు మొత్తం తిరిగి ఒక్కో ఇంట్లో ఒక్కో కూర అడిగి తీసుకురావటం బాగాలేదు. అతిథులు ఇంటికొస్తే మన చేతనైనంతగా వండి పెట్టాలి. ఇలా చేస్తే నీ పేరు మాత్రమే కాదు, మన ఊరి పేరు కూడా చెడిపోతుంది. ఈ మాత్రం కూడా తెలీదా నీకు అని అడిగింది. అదోలా మేఘన, సుప్రియ హరితని చూశారు. వాళ్ల చూపులను తట్టుకోలేకపోయింది. ముఖం ఎర్రబడిపోయింది. కోపంగా, అక్క, మేం నీ దగ్గరకు భోజనం కోసం రాలేదు, ప్రేమ కోసం వచ్చాం. మా కోసం ఒక్క పూట భోజనం కూడా మనస్ఫూర్తిగా పెట్టలేకపోయావు కదా. ఊరంతా తిరిగి అడిగి తీసుకొచ్చిన కూరలు మాకు పెట్టావా? ఈరోజు నా ఫ్రెండ్స్ ముందు నేను ఎంత అవమానపడ్డానో తెలుసా? చంద్రిక ఏం మాట్లాడలేదు, తలదించుకుంది. పిసినారితనం అంటే డబ్బు దాచుకోవడం కాదక్కా, ఇకపై ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యకు అని బాధగా చెప్పింది. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. బయట మాత్రం కుండపోత వర్షం అలాగే కురుస్తుంది. కొద్దిసేపటి తర్వాత రాఘవ పొలం నుంచి పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉన్న నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. హరితని ప్రేమగా పలకరించాడు. ఏమా హరిత, బావున్నావా? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? హరిత జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. రాఘవ ఒక్కసారి చంద్రిక వైపు చూశాడు. చంద్రిక, మనింటికి వచ్చిన అతిథులకి ప్రేమగా భోజనం పెట్టడం మన సంస్కారం. నువ్వు డబ్బు ఆదా చేశాను అనుకుంటున్నావు, కానీ నీ గౌరవాన్ని కోల్పోయావు. ఆ మాటలు చంద్రిక గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ రాత్రంతా చంద్రికకు నిద్ర పట్టలేదు. హరిత చెప్పిన ప్రతి మాట మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది. తన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజు తెల్లవారక ముందే చంద్రిక లేచింది. వర్షం కొంచెం తగ్గింది. వెంటనే బీరువా తెరిచి అందులో దాచిన డబ్బును తీసుకుంది. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది చంద్రిక? ఈ రోజు నేను నిజమైన సంపద ఏంటో తెలుసుకున్నాను అని వెంటనే గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లి బియ్యం, పాలు, కూరగాయలు, నెయ్యి, పండ్లు, స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చింది. ఏంటి, ఇవన్నీ నువ్వే కొన్నావా చంద్రిక? అవునండి, నేనే కొన్నాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి వంటగదిలో నుంచి మంచి మంచి వాసనలు రావడం మొదలయ్యాయి. హరిత, ఆమె స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చంద్రిక అందరినీ పిలిచి అరిటాకులు వేసింది. తన చేతులతో ప్రేమగా వడ్డించింది. అందరూ ఎంతో ఇష్టంగా కడుపు నిండుగా తిన్నారు. ఆ తరువాత, చెల్లి, నిన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని చేతులు జోడించింది. హరిత వెంటనే అక్క చేతులు పట్టుకుంది. అక్క, తప్పు అందరూ చేస్తారు, తప్పు తెలుసుకుని మారిన వాళ్లే గొప్పవాళ్లు అని చెప్పింది. మేఘన, సుప్రియ సంతోషపడ్డారు. 1 గంట గడిచిన తర్వాత హరిత, మేఘన, సుప్రియ తిరిగి సిటీకి బయలుదేరారు. అలా ఆ రోజు నుంచి చంద్రిక పూర్తిగా మారిపోయింది. ఇంటికి ఎవరైనా అతిథులొస్తే ఉన్నదానితో ప్రేమగా పెట్టాలి అనే మాటను జీవిత సూత్రంగా మార్చుకుంది. ఆమె పిసినారితనం పోయి ఊర్లో అందరికీ సాయం చేసే మనిషిగా పేరు తెచ్చుకుంది. అతిథికి ప్రేమగా పెట్టిన ఒక్క ముద్ద అన్నం 1,00,000 రూపాయల కంటే విలువైనదని అర్థం చేసుకుని భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.